హాయ్ ఎవ్రీవన్, అవర్ కేజీవి ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. ముందుగా అందరికీ జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు. మరి జనవరి 12వ తేదీన ప్రతి సంవత్సరం మనం జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మరి ఈ దినోత్సవాన్ని మనం జరుపుకోవడానికి గల కారణాలు ఇవన్నింటినీ తెలుసుకునే ముందు, అలాగే ఈరోజు సంబంధించిన విషయంతో మన లక్ష్యానికి మనం ఎలా చేరుకోవాలి, ఏ విధంగా మనలో ఒక స్ఫూర్తిని రగిలించుకొని మనం ముందుకు సాగాలో, మన లక్ష్యాన్ని సాధించాలో, ఇలాంటి అనేక అంశాలు మనం తెలుసుకునే ముందు ఒకసారిగా ఈ ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మొత్తం చూడండి. మీ డిఎస్సి లక్ష్యాన్ని సాధించే విధానంలో మనకి ఈరోజు సంబంధించిన ప్రత్యేక అంశాలు ఉపయోగపడే విధానం అంతా కూడా ఈ వీడియోలో చెప్తాము. దాన్ని చివరి వరకు చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. భరతమాత ముద్దుబిడ్డ, నిష్కలంక దేశభక్తుడు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గొప్ప వక్త, మహామేధావి, శాంతి కాముకుడు, యువతకు నిత్య స్ఫూర్తి ప్రదాత. ఇది బాగా అండర్లైన్ చేసుకోండి. యువతకు నిత్య స్ఫూర్తి ప్రదాత, సమనస్వి, మార్గదర్శి, నిత్య చైతన్యశీలి. ఇది ఒకటి మంచి పాయింట్. నిత్య చైతన్యశీలి. సనాతన భారతీయ హైందవ ధర్మాన్ని అమెరికాలో జరిగిన చికాగో నగరంలో సర్వమత సమ్మేళనంలో తన ప్రసంగం ద్వారా యావత్ ప్రపంచానికి చాటి చెప్పి మన దేశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేసినటువంటి విద్వత్తత్వవేత్త, ధార్మికవేత్త మరియు రామకృష్ణ పరమహంస గారి శిష్యుడు, అలాగే రామకృష్ణ మఠాన్ని వ్యవస్థాపించినటువంటి మాన్యశ్రీ స్వామి వివేకానంద గారి 162వ జయంతి ఈరోజు మనం జరుపుకుంటున్నాం. అందువలన అందరికీ 162వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే 41వ జాతీయ యువజన దినోత్సవం కూడా, యువజన దినోత్సవ శుభాకాంక్షలు కూడా అందరికీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి జాతీయ యువజన దినోత్సవాన్ని ఈరోజు ఎందుకు జరుపుకుంటారు, అలాగే అలా జరుపుకుంటున్నప్పుడు మనము ఎందుకు వీడియో చేస్తున్నాం, ఈ వీడియో ద్వారా లేదా ఈ దినోత్సవం ద్వారా మనకు వచ్చిన లాభం ఏంటి, మన డిఎస్సి నిరుద్యోగ అభ్యర్థులకు వచ్చిన లాభం ఏంటి, లేదా ప్రతి యువకుడికి కూడా ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశమని ఎలా చెప్పుకుంటామనే విషయాలు ఒకసారి చూస్తే, మనం మొదటిసారిగా వివేకానందుడు ఆయన సాధించిన విషయాల వైపు ఒకసారి చూస్తే, ఆయన 1863వ సంవత్సరం జనవరి 12వ తేదీన విశ్వనాథ్ దత్ మరియు భువనేశ్వరి దేవి దంపతుల యొక్క అల్లారు ముద్దుబిడ్డ. ఈయన బాలమేధావి, అలాగే ఒక రకంగా ఒక ప్రత్యేకమైనటువంటి అంశతో, పరమేశ్వరుని అంశతో పుట్టాడని మన భారతీయ సనాతన ధర్మాన్ని నమ్మినటువంటి ప్రతి వ్యక్తి యొక్క నమ్మకం. అయితే ఈయన అతి తక్కువ వయసులోనే అనంతమైనటువంటి జ్ఞానాన్ని పొందడమే కాకుండా మన సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నటువంటి ప్రతి విషయాన్ని అవపోసం చేసుకోవడమే కాకుండా, అదే సమయంలో మన గ్రంథాలన్నింటినీ చదివి వాటిలో ఉన్న మూలంలో ఉన్నటువంటి అసలు విషయాన్ని కనుగొని, అది మన సంస్కృతి సాంప్రదాయాల యొక్క గొప్పతనం యొక్క ప్రత్యేకతను తెలుసుకొని దాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి గొప్ప వ్యక్తి. ఈయన మాట్లాడితే ఎంతటి వాళ్ళైనా ఇంకా వినాలైనంత గొప్పగా ఈయన యొక్క సంభాషణ ఉంటుంది. అందుకే ఈయన గొప్ప వక్త, అదే సమయంలో గొప్ప పట్టుదల ఉన్న వ్యక్తి. ఈయనకి లోపాలు ఉంటే లోపాలను సైతం ఒక అనుకూలంగా మార్చుకొని ఎలాగైనా ఎదగాలనేటువంటి ఒక పట్టుదల ఉన్న వ్యక్తి, అతి తక్కువ కాలం జీవించినటువంటి వ్యక్తి. అలాగే అతి ఎక్కువ ఈ ప్రపంచంలో 100 ఏళ్ళు బతికిన వ్యక్తి సాధించలేని అనేకమైన అంశాలను కూడా ఈయన సాధించి ప్రపంచానికి అందించారు. అలాగే భారతీయ సనాతన ధర్మాన్ని ప్రపంచ దేశాలన్నింటికీ తెలియజేశారు. ఇవన్నీ అందరికీ తెలిసినవి, ఇవన్నీ చెప్పుకుంటాం, అన్నీ తెలుసుకుంటాం. యూట్యూబ్లో ఒకవేళ మనం గూగుల్లో సెర్చ్ చేసినా ఇంతకు మించిన విషయం అనేకాలు వస్తాయి. కానీ ప్రతి విషయం వెనకాల మనకేంటి లాభం, మనం ఏం తెలుసుకోవాలన్న విషయం దగ్గర మనం ఆలోచించాలి. ఎందుకు జాతీయ యువజన దినోత్సవంగా ఈరోజు జరుపుకుంటామంటే, ప్రతి యువకుడు ఉత్సాహభరితంగా, ఉత్తేజంగా
తమ యొక్క లక్ష్యాలను సాధించి ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అనేది జాతీయ యువజన దినోత్సవంగా జరిపింది. ఎందుకంటే యువత ఎంత బలంగా ఉంటారు ఏ దేశంలోనైనా, అప్పుడు ఆ దేశం అంత బలంగా ప్రపంచంలో ఉండగలదు. యువత అనేది ఈ దేశానికి పట్టుకొమ్మలు. అలాంటి యువత చెడ్డ మార్గంలోకి వెళ్ళకూడదని, ఏవైనా మత్తు పదార్థాలకు కానీ వ్యసనాలకు కానీ బానిస అవ్వకూడదని, వారి యొక్క శక్తిని అంతా కూడా దేశం యొక్క అభివృద్ధిలో ఉపయోగపడే విధంగా ఉండాలనే ఉద్దేశంతో యువత మేలుకో అనే సందేశం ఇచ్చింది కూడా వివేకానందులు గారే. అందుకు యువతను మేల్కొలిపితే దేశం యొక్క భవిష్యత్తు అభివృద్ధి ఆధారపడుతుందనే ఉద్దేశంతో మనకి జాతీయ యువజన దినోత్సవంగా ఈయన యొక్క పుట్టినరోజును మనం జరుపుకుంటాం. ఆయన అలా అతి తక్కువ కాలంలోనే అతి ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించి ప్రపంచంలోనే భారతీయ సనాతన హైందవ ధర్మాన్ని, దాని యొక్క గొప్పను, దాని యొక్క ప్రత్యేకతలను చాటి చెప్పిన అమర మేధావు గనుక అలాంటి వ్యక్తి యొక్క పుట్టినరోజు నాడు మనం యువజన దినోత్సవం కానీ జరుపుకుంటే మళ్ళీ మనలో ఉన్న లక్షలాది మంది, కోట్ల మంది యువకుల్లో ఉత్తేజం వచ్చి దేశానికి సేవ చేస్తారని, దేశం యొక్క అభివృద్ధిలో పాలు పంచుకుంటారనే ఉద్దేశంతో పెట్టారు. ఆయన చెప్పే కొటేషన్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి. అందులో ఒక్క కొటేషన్ చాలు మన జీవితంలో మన లక్ష్యాన్ని సాధించుకోవడానికి. ముఖ్యంగా ఒక కొటేషన్ చూడండి. ఒక ఆలోచనను స్వీకరించండి, దాని గురించే ఆలోచించండి, దాని గురించే కలలు కనండి, మీ నరాల్లో ఆ ఆలోచనని జీర్ణించుకుపోనియండి, మిగతా ఆలోచనలన్నీ పక్కకు పెట్టండి. ఇలా చేస్తే చాలు, విజయం మిమ్మల్ని తప్పక వరిస్తుంది. ఈ ఒక్క మాట చాలు. ఇది ఒక మహాభారతం, ఒక భగవద్గీతతో సమానం, ఒక మహాగ్రంథంతో సమానం. ఎవరి జీవితంలోనైనా ఒకసారి ఆలోచించండి. ఒక ఆలోచనను మనం స్వీకరించాలి, దానికోసమే కలగనాలి, నిరంతరం దానికోసమే మన ప్రయత్నాలని చేస్తుండాలి. మిగతా ఏ ఆలోచనని కూడా పక్కన పెట్టేసి అలా చేసినప్పుడు ఏ వ్యక్తి ఏ రంగంలో ఉన్నా తన లక్ష్యాన్ని అయితే సాధించడం తథ్యం. ఇది నిజం. ఈ ఒక్క ముక్క, ఈ 4 లైన్, ఈ ఒక్క కొటేషన్ చాలు మన జీవితంలో మన లక్ష్యాన్ని మనం ఇమీడియట్లీ చాలా వేగంగా సాధించగలం. అందువలన ఈ వివేకానంద గారి పుట్టినరోజు నాడు ఈ దినోత్సవం జరుపుకోవడం ద్వారా మనకేంటి సంబంధం అంటే, ఈ ఒక్క విషయాన్ని కానీ మన డిఎస్సి ఒక లక్ష్య సాధన కోసం కానీ మనం ఆలోచిస్తే, మన లక్ష్యంతో దీన్ని పోల్చుకుంటే మీ ఆలోచన ఒకటి ఏంటది? డిఎస్సిలో ఒక జాబ్ సాధించాలి, దానికోసమే కళ్ళగనాలి, నిరంతరం దానికోసం ఆలోచించాలి. మనం దాన్ని ఎలా సాధించాలి, మనలో ఉన్న లోపాలేంటి, మనలో ఉన్న బలాలేంటి, మనం ఎలా బలవంతులుగా మారాలి, ఇలాంటి అనేక అంశాల మీద ఎల్లప్పుడూ ఆలోచిస్తూ మిగతా ప్రతి ఆలోచన పక్కన పెడితే తప్పనిసరిగా యు ఆర్ ద విన్నర్. కనుక ఈ జాతీయ యువజన దినోత్సవం రోజు వివేకానందుని యొక్క స్ఫూర్తిని మనం పొందితే మనం ఏదైనా సాధించగలం. మనలో ఉన్నటువంటి బలహీనతలు ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఆ బలహీనతల మీద మనం యుద్ధం చేయాలి. యుద్ధం చేసిన తర్వాత మన యొక్క బలం పెరుగుతుంది, మనం అనుకున్న లక్ష్యాన్ని మనం సాధిస్తాం. ఈ విషయాలన్నీ తెలియాలంటే ఇలాంటి స్ఫూర్తి ప్రదాతలన్నీ మనం అనేక అంశాలు నేర్చుకోవాలి. ఇది ఒక రకం. అలాగే ఎవరి కోసమో దేనికోసమో ఎదురు చూడకండి, మీరు చేయగలిగింది చేయండి, ఎవరి మీద ఆశ పెట్టుకోకండి. ఇలాంటి ఒక్కొటేషన్ చాలు. ఎప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వకండి. ఎప్పుడు డిఎస్సి వేస్తారా, ఏం చేస్తారని ఆలోచించకండి. ఫస్ట్ మీరేం చేయాలి? మన వరకు మనం ప్రతి సిలబస్లో ఉన్న ప్రతి అంశాన్ని తరువుగా చదివి దాన్ని జీర్ణం చేసుకొని రెడీగా ఉంటే ఏదో ఒక రోజు వస్తుంది. అలా మనం ఆ కొటేషన్ నుంచి కూడా మన డిఎస్సికి సంబంధించిన అంశాన్ని గ్రహించవచ్చు. అలాగే ఇంకొక కొటేషన్ నుంచి మనం చూస్తే, మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి. ఏంటి? మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి, మిమ్మల్ని బలహీనపరిచే ప్రతి ఆలోచనని కూడా పక్కకి పెట్టండి. ఇక్కడ బాగా ఆలోచించండి. మిమ్మల్ని బలవంతులు చేసే ప్రతి ఆశయాన్ని, ప్రతి ఆలోచనని దాన్ని మన గుండెలో పెట్టుకొని దానికోసం ఆలోచించాలి. మనల్ని బలహీనపరిచే ఏ ఆలోచన,
ఏ ఆలోచన అవ్వండి. సపోజ్ ఇంకేం డిఎస్సి ఉంది, ఇంకా మనం ఎప్పుడు పడుతుంది, ఇంకేం పడదు, ఇది మళ్ళీ 2029లో డిఎస్సి అని ఎవరు అన్నారనుకోండి, ఈ ఒక్క ఆలోచన చాలు మనల్ని బలహీనపరుస్తుంది. మనం అలా ఆలోచించకూడదు. మనం ఎప్పుడు ఆ నిత్య ఆశాజీవిగా ఉండాలి. మనలో ఉత్తేజపరిచే విధంగా మన మనసును మనం రగిలించుకోవాలి తప్ప, ఎవరో వచ్చి నెగిటివ్ థాట్స్ చెప్తే ఆ విషయాల వద్ద మనం ఉండిపోయామనుకోండి, ఖచ్చితంగా మనలో ఉన్న బలం కూడా బలహీనతగా మారిపోతుంది. తిరిగి మన శక్తి తగ్గి మనం మరింత దిగజారిపోయే అవకాశం ఉంటుంది. అందుకే మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మనల్ని బలవంతుడిగా మార్చే ఆలోచనలే నిరంతరము ఆలోచించాలి. మనల్ని బలహీనపరిచే ఏ విధమైన ఆలోచన కానీ, ఎటువంటి నెగిటివ్ థాట్స్ కానీ, అలాంటి వ్యక్తులు కానీ వాళ్ళ చుట్టూ ఉండకుండా మనం దూరంగా ఉండాలి. ఎప్పుడు నిరాశవాదంగా ఉండకూడదు, ఆశావాదంగా ఉండాలి. అసలు అనుకూల పరిస్థితులు ఉంటే సాధిస్తాం కాదు, అనుకూల పరిస్థితులు లేకపోయినా అనుకూల పరిస్థితులను క్రియేట్ చేసుకొని సాధించాలి. మనలో నిగూఢమైన శక్తి ఉంటుంది. అదే వివేకానంద గారు చెప్పారు, యువకుల్లో అనంతమైన శక్తి ఉంటుంది, దానిని కనిపెట్టడం, దానికి సాధన చేయడం ద్వారా నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోగలవు. ఆ ఒక్కటే చేయాలి. కానీ ఎవరు తక్కువ వాళ్ళు కాదు, కానీ మనలో ఉన్న శక్తిని మనం గ్రహించాలి. ఆయన ఎక్కువ బలంగా నమ్మింది అది, యువకుల్లో ఈ ప్రపంచాన్ని జయించేంత శక్తి ఉంటుంది అని ఆయన బలంగా నమ్మారు. అది చేసి చూపించారు, ప్రపంచానికి చాటి చెప్పారు. అలాగే మనలో ఉన్న బలాన్ని మనం నమ్మాలి, మనలో ఉన్నటువంటి బలాన్ని పెంచుకోవాలి. ఒకవేళ మనలో ఏ బలహీనత ఉన్నా దాన్ని కనిపెట్టి వెంటనే దాని మీద యుద్ధం చేసి ఆ బలహీనతల్ని బలంగా మార్చుకోవాలి. ఇది ఏ నిరుద్యోగికైనా, ఏ రంగంలో ఉన్నటువంటి ఏ వ్యక్తికైనా ఈ సూత్రాలన్నీ ఉపయోగపడతాయి. కనుక ఈ జాతీయ యువజన దినోత్సవం రోజు వివేకానందను గురించి తెలుసుకోవడం అంటే మన గురించి మనం తెలుసుకోవడం, మనలో ఉన్న బలాలను తెలుసుకోవడం, మనలో ఉన్న బలహీనతలను కనుగొని వాటి మీద యుద్ధం చేసి వాటిని బలాలుగా మార్చుకొని మనం బలవంతులుగా మారి మనం అనుకున్న లక్ష్యం వైపు ఎదగడానికి ఉపయోగపడుతుంది. అందుకు ఈ జాతీయ యువజన దినోత్సవం అంటే ప్రతి వ్యక్తికి కూడా సంబంధం ఉన్నటువంటి దినోత్సవం. ఇది డిఎస్సిలో బిట్ కోసం చెప్తున్న వీడియో కాదు. మిమ్మల్ని మీరు రగిలించుకొని మీ ఆశయం కోసం మీరు పోరాడి మీ ఆశయానికి చేరువవ్వడానికి ఈరోజు కూడా ఒక మంచి స్ఫూర్తిదాయకమైనదని చెప్పడం కోసం ఈ వీడియో చేశాం. కనుక ఓ డిఎస్సి నిరుద్యోగ అభ్యర్థులారా, ఓ యువకులారా, మేలుకోండి. మీలో ఉన్న శక్తిని బయటికి తీయండి. మీ లక్ష్యం కోసం మీ శక్తిని మొత్తం దానికోసం ఆలోచించండి. మీ లక్ష్యం చేరుకోండి. మీ తల్లిదండ్రుల యొక్క ఆశయాన్ని నెరవేర్చి వాళ్ళ ఆనందంలో, వాళ్ళ అభివృద్ధిలో, అలాగే ఈ దేశం యొక్క అభివృద్ధిలో పాల్గొనేలాగా మన యొక్క ప్రతి పని ఉండే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు రాదో, టెట్ ఉంటుందా లేదనే అంశాల వద్ద మీ సమయాన్ని వృధా చేసుకోకుండా మీ లోపల ఉన్న నిగూఢమైన అంతర్శక్తిని అంతా బయటికి తీసి మీ డిఎస్సికి సంబంధించిన ప్రిపరేషన్ మీద దృష్టి పెట్టుకొని నిరంతరం ఆ శక్తితో మీరు బలవంతులుగా మారి అన్వేషిస్తూ ప్రతి అంశం మీద కూలంకషంగా చర్చిస్తూ ఎగ్జామ్స్ రాస్తూ లోపాలను సరిదిద్దుకుంటూ మరింత దృఢంగా మారి మీ యొక్క లక్ష్యం వైపు పయనించాలని, మీరు అనుకున్నది సాధించాలని, అలాగే ఈ దేశం యొక్క అభివృద్ధిలో మనందరం భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఓకే, అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.